చూడండి, దంపతులు వివాహమైన తర్వాత ఎదురు చూసేది ఏంటైనా ఉందంటే అది గర్భఫలం గురించి. దేవుడు తగిన సమయంలో గర్భఫలం ఇస్తాడు, అందులో సందేహం లేనే లేదు. తప్పనిసరిగా గర్భఫలం ఇస్తాడు. ఆ దేవుడిచ్చే గర్భఫలం కోసం మనం ఎదురు చూడాలే కానీ ఒకరి మీద ఒకరు నింద వేసుకునే ప్రయత్నం చేస్తే మనకు సమాధానం ఏమాత్రం రానే రాదు. భార్య అయిన రాహేలు యాకోబు దగ్గరికి వచ్చి అంటది, యాకోబో నాకు పిల్లల్ని ఇవ్వు. ఇక్కడ ఎందుకు ఆమె ఆ విధంగా భర్తనైన యాకోబును అడిగే ప్రయత్నం చేసింది అని అంటే, అంతకు ముందున్న లేయాకు తర్వాత భార్యలందరికీ కూడా పిల్లలు పుట్టేస్తా ఉన్నారు, కానీ రాహేలుకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు. అప్పుడు యాకోబు అంటాడు, అమ్మా నేనేమైనా దేవునికి ప్రతినిధిగా ఉన్నానా? నువ్వు అడగగానే పిల్లల్ని ఇవ్వడానికి? భార్యాభర్తలను దేవుడు ప్రేమించి ఇచ్చేటటువంటి బహుమానం ఏదైనా ఉన్నదంటే అది గర్భఫలం అమ్మా అని చెప్తాడు. దేవునికి స్తోత్రం.